రామ్ రామ్ ఫ్రెండ్స్. భారత్ మారుతుంది. భారతీయులు మారుతున్నారు. వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. మన చుట్టూ ఎందరో నికృష్ట కాంగ్రెస్ బ్యాచ్ దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఫేక్ న్యూస్లు, కుట్రలు చేస్తున్నారు. ఎన్నో కుట్రలు పన్నుతున్నా నా దేశ యువత నిజం తెలుసుకుంటుంది. దేశభక్తుల్లా మారుతున్నారు. भारत माता की जय जय। ये वही देश है जिन्होंने हिंदुस्तान के खिलाफ खड़े होकर పాకిస్తాన్ కా సాథ్ దియా. తుర్కియాకి భూకంపం వస్తే సాయం చేసింది భారత్. కానీ ఈ రోజున మన కడుపులో తన్ని పాకిస్తాన్కి చెయ్యి అందించి ఆయుధాలు, డ్రోన్లు కూడా అందించింది తుర్కియా దేశం. అదే టర్కీ. ఇంకోటి అజర్బైజాన్. టర్కీ రాజధాని అంకారా. ఈ రెండు దేశాలు పాకిస్తాన్కి మద్దతు ప్రకటించాయి. భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ని ఖండిస్తున్నామని, పాకిస్తాన్ దేశ సార్వభౌమాధికారం మీద దాడి అని వ్యాఖ్యలు కూడా చేశాయి. కానీ 26 మంది ప్రాణాలు తీసినప్పుడు ఫెవికాల్ పెట్టుకుని కూర్చున్నాయి రెండు దేశాలు కూడా. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ కశ్మీర్ పాకిస్తాన్దే అని, పాకిస్తాన్ చేస్తున్న దాడులను, పాకిస్తాన్ వైఖరిని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. టర్కీకి ప్రతి ఏడాది ఎన్నో లక్షల రూపాయలు టూరిజం నుండి వస్తున్నాయి. అందులో భారతదేశం నుండి టూరిస్టులుగా వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అంటే ఇండైరెక్ట్గా మనమే మన శత్రు దేశానికి డబ్బులు ఇస్తూ, ఆ డబ్బులతో డ్రోన్స్, ఆయుధాలు తయారు చేసి మన మీదనే వేయించుకుంటున్నాం. మన వేలితో మన కళ్ళే పొడుచుకోవద్దు అని బ్యాన్ టర్కీ ప్రొడక్ట్స్, బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్, సపోర్ట్ ఇండియా, డోంట్ గో టు వెకేషన్ టు టర్కీ అని జనాలకి తెలిసేలా యువత చెప్తుంది. ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. కొందరైతే నా ఫ్లైట్స్, హోటల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నా ఇంక నేను వెకేషన్కి వెళ్ళబోయేది లేదు టర్కీకి అని చెప్తున్నారు. ఎవరో ఈ దేశాలకి వెళ్ళకండి అని చెప్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అందరూ కూడా ఈ దేశాలను బాయ్కాట్ చేయండి అని నెటిజన్స్ కోరుతున్నారు. 2024లో టర్కీకి 3,30,000 భారతీయ సందర్శకులు వెళ్లారు. అజర్బైజాన్కి 2,50,000 మంది భారతీయులు వెళ్లారు. అజర్బైజాన్కి టూరిజం కోసం వచ్చే టాప్ 5 దేశాల్లో భారత్ ఉంది. కానీ వెన్నుపోటు పొడిచేది భారతీయుల మీదనే, భారత్ మీదనే. చెప్పాను కదా, భారతీయుల్లో మార్పు వచ్చింది అని. ఈజ్ మై ట్రిప్ టర్కీ, అజర్బైజాన్కి వెళ్ళకండి అని ప్రకటన ఇచ్చింది. కాక్స్ అండ్ కింగ్స్ అనే టూర్ ప్యాకేజింగ్ సంస్థ అన్ని టూర్స్ టర్కీకి, అజర్బైజాన్కి క్యాన్సిల్ చేసేసింది. పిక్ యోర్ ట్రైల్ 2 దేశాలకి అన్ని ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసేసింది. గోవా విల్లాస్లో ఉండడానికి టర్కిష్ వాళ్ళు వస్తే రూమ్స్ ఇవ్వము అని ప్రకటన చేసేసింది. ఇక్సిగో ఫైట్ హోటల్ బుకింగ్స్ అన్నీ నిలిపివేసేసింది. భారత్ మాకు ముఖ్యం, మా జవాన్లు, మా దేశ రక్షణ మాకు ముఖ్యం అని ఒక సందేశాన్ని పంపారు. మీకు గుర్తుందా, ఒక్క ఫోటోషూట్తో మోదీ గారు ఈ దేశపు యువత మాల్దీవ్స్కి వెళ్లకుండా చేసేశారు. చివరికి కాలబేరానికి వచ్చింది మాల్దీవ్స్. హిట్ దెమ్ హార్డ్ వేర్ దే విల్ సఫర్. వాళ్ళకి వచ్చే డబ్బులు మనం ఆపేస్తే చాలు. ఆయన సందేశం వెళ్ళింది, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మా దేశంలో పాకిస్తాన్కి, భారత్కి యుద్ధం జరుగుతుంది అని మా దేశ పౌరులకు తెలీదు. సో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మీ గౌరవానికి, రక్షణకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అంకారా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేసింది. ఎవరికైనా యుద్ధం జరగట్లేదు అని తెలియకుండా ఉంటుందా? ఆ దేశమే పాకిస్తాన్ వైపు ఉన్నాక ప్రజలు ఉండరా? వాళ్ళకి అంత ద్వేషం ఉన్నప్పుడు పోయి మళ్ళీ ఆ దేశంలో మన డబ్బులు పెట్టి అక్కడే ఎలా ఉంటాం? లెట్స్ హిట్ వేర్ ఇట్ హర్ట్స్. టూరిజం. యాపిల్ ట్రేడర్స్ పూణేలో ఈ తుర్కీ యాపిల్స్ని బాయ్కాట్ చేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. ఈ టర్కీకి వాళ్ళ వల్ల 1200 నుండి 15 కోట్ల, 100 కోట్ల బిజినెస్ వస్తుందట. సో బాయ్కాట్కి పిలుపునిచ్చారు. ఇవన్నీ టర్కీ ప్రోడక్ట్స్. వీటిని వీలైనంత వరకు బాయ్కాట్ చేయండి, కొనటం మానేయండి. ఆర్మీ, నేవీ, డిఫెన్స్ మన దేశం కోసం పోరాడుతున్నారు. మనం కనీసం శత్రు దేశాలకు వెళ్లకుండా, వాళ్ళ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండలేమంటారా? మనమే డబ్బులిచ్చి మన దేశం మీద, మన ఆర్మీ అన్నల మీద దాడి చేయిద్దామా? దేశభక్తి ఆప్షన్ కాదు. ప్యాట్రియోటిజం ఈజ్ నాట్ అన్ ఆప్షన్. సోషల్ మీడియాలో సెల్యూట్ ఆర్మీ అనడం మాత్రమే కాదు, సమయం వచ్చినప్పుడు మనం చేసే పనుల్లో దేశభక్తిని చూపించాలి. ఆ సమయం వచ్చింది. ఈ మెసేజ్ను అందరికీ చేరవేయండి. బాయ్కాట్ యాంటీ ఇండియా కంట్రీస్ టర్కిష్ అండ్ అజర్బైజాన్ అండ్ దేర్ ప్రోడక్ట్స్. బాయ్కాట్ హలాల్. జై భారత్, జై హింద్.